హాయ్ హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'బిగ్ బాస్ 8 ఆర్‌జే'. సో, ఈరోజు మార్నింగ్ నుంచి ఒక్క వీడియో కూడా చేయలేదు. కొంచెం లిటిల్ బిజీ వల్ల. బట్ ఈరోజు మన ఫస్ట్ వీడియో ఏంటి అనంటే ప్రోమో అనాలిసిస్. మనకి ఈరోజు మొత్తం 2 ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 ప్రోమోస్‌లో ఫస్ట్ ప్రోమో ఈరోజు ఏంటో గుర్తుందిగా? నామినేషన్స్. ఈ నామినేషన్స్‌లో ఫస్ట్ ప్రోమో ఏంటంటే ఒకసారి ప్రోమో చూస్తూ మనం రివ్యూ ఇచ్చేద్దాం. సో, మనకి ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఏంటి అనంటే ఆల్రెడీ మనకు తెలుసు ముగ్గురు చీఫ్స్ ఎవరైతే ఉన్నారో నైనిక, నిఖిల్ అండ్ యష్మి. ఈ ముగ్గురు చీఫ్స్ కలిసి మొత్తం ఈ యాక్టివిటీ ఏరియాలో కూర్చొని ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం కంప్లీట్‌గా జరగబోతుంది. మనకు ప్రోమోలో చూయించింది ఏంటి అనంటే సో, ఈ ముగ్గురు చీఫ్స్‌గా ఉండి ఇంటి సభ్యులు మిగతా వాళ్ళు ఇద్దరి పేర్లను నామినేట్ చేస్తే ఒకరి తర్వాత ఒకరిని వీళ్ళిద్దరిలో ఎవరినైతే చీఫ్స్ వాలిడ్ రీజన్ అనుకోని వారిని నామినేట్ చేయాలి అని అనుకుంటున్నారో ఒక బజర్ అయితే మోగుతుంది. ఆ బజర్ మోగిన తర్వాత వెంటనే ఫస్ట్ వచ్చి అక్కడ స్వాడ్ ఉంటుందన్నమాట. అదే కత్తి. ఎవరైతే ఆ కత్తిని తీసి వాళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్న వాళ్ళని డిసైడ్ చేస్తారు. సో, ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏం తెలుసా? ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవరినైతే వాళ్ళు నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫైనల్‌గా డిసైడ్ చేసేది ఎవరంటే చీఫ్స్ హ్యాండ్స్‌లో ఉంది. ఈ వీక్ ఎవరైతే నామినేషన్స్‌లోకి రావాలి అని అనుకుంటున్నారో. సో, మిగతా ప్రోమోలో ఏముందంటే వార్ అయితే బిట్వీన్ ఎవరెవరికి జరుగుతుంది అనంటే సోనియా వర్సెస్ బేబక్క, సోనియా వర్సెస్ ప్రేరణ. సో, సోనియా వర్సెస్ బేబక్క ఏందనంటే ఈ పప్పు గోల ఏందో నాకు అర్థమైతలేదు భయ్యా. మనకు పప్పు అంటే గుర్తొచ్చేది ఒక సీజన్‌లో ఎవరంటే లాస్య అక్క. మరి ఈ సీజన్‌లో మాత్రం బేబక్క. అబ్బా! అక్క ఏమన్నా రైమింగ్ సెట్ అయిందా? బేబక్క, లాస్యక్క. సో, సోనియా పాయింట్స్ కొంచెం వాలిడ్‌గానే అనిపించినాయి. బట్ ఏందంటే సో, ఫస్ట్ డే గదా! వాళ్ళకి ఆ మాత్రం కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ దట్స్ ఓకే. నెక్స్ట్ నామినేషన్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో శేఖర్ భాష వర్సెస్ మణికంఠ జరుగుతది. ఈ మణికంఠ ఏందో భయ్యా మనకు మాత్రం అర్థమైతలేడు. ఫస్ట్ డే ఒకలాగున్నాడు, సెకండ్ డే ఒకలాగున్నాడు, థర్డ్ డే ఒకలాగున్నాడు. డిఫరెంట్ లైవ్ చూసిన వాళ్ళకైతే పిచ్చెక్కిపోతది. అండ్ సోనియా గూడా భయ్యా సోనియాని చూస్తే మంచి బీపీ రైజ్ అయిపోతుంది. తను మాట్లాడే మాటలకు గానీ, మాట్లాడే ఏదైతే వర్డ్స్ ఉన్నాయో బేబక్కని పాపం ఇర్రెస్పాన్సిబుల్ అనింది, స్టాండ్ తీసుకోవట్లేదు అనిపించింది, డౌట్‌ఫుల్ డెసిషన్స్ అని చెప్తుంది. సో, కంప్లీట్ ఈ ప్రోమో అనాలిసిస్ అయితే ఇదుంది. అండ్ మనకి సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. సెకండ్ ప్రోమోలో అయితే మణికంఠ మాత్రం నిద్ర పోతాడు. నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ సుఖాలు మోగినట్టున్నాయి 'బిగ్ బాస్ 8' సీజన్‌లో. దీని తర్వాత నబీల్ మణికంఠని నామినేట్ చేస్తాడు. ఈ ప్రోమోలో నబీల్ మణికంఠని నామినేట్ చేయడం అయితే కొంచెం కరెక్ట్ అనిపించింది. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఉంటున్నాడు. అందరితో మింగిల్ అవ్వకుండా ఉంటున్నాడు. సో, ద వాలిడ్ రీజన్స్ అనే అనిపిస్తుంది తను నామినేట్ చేయడం తనని. బేబక్క కూడా ఏందంటే స్ట్రిక్ట్ అయిపోయిందింక. ఎందుకు స్ట్రిక్ట్ అయిందంటే సో, అన్ని నామినేషన్స్ పడిన తర్వాత ఎవరైనా స్ట్రిక్ట్ అవుతారు. సో, బేబక్క సో, వాళ్ళేసింది మీకే తిప్పేస్తానని చెప్పి ఎవరైతే నామినేట్ చేసినారో వాళ్ళందరికి గూడా డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పేస్తది. ఇప్పటి నుంచి నేను కుకింగ్‌లో స్ట్రిక్ట్ ఉంటా. ఇన్ని రోజులు లైట్ తీసుకున్నా. ఇప్పుడు మాత్రం స్ట్రిక్ట్‌గా ఉంటా అని క్లియర్‌గా చెప్పేస్తది. దీని తర్వాత ప్రోమోలో ఏముంది అనంటే శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేస్తాడు. సో, మణికంఠ క్యారెక్టర్ ఎట్లా అనిపించిందంటే అన్నీ నాకే తెలుసు. నేను ప్రిపేర్డ్‌గా ఉన్నాను, మెచ్యూర్డ్‌గా ఉన్నాను అనిపించింది. బట్ నాకెందుకో ఎక్కడో ఇదొక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తోంది మణికంఠ క్యారెక్టర్ అయితే. అండ్ ప్రోమో ఎండ్‌లో చూసుకుంటే బేబక్క పృథ్వీని నామినేట్ చేసినప్పుడు మాత్రం సీతక్క ఎందుకో మాత్రం కిర్రాక్ సీత మాత్రం ఫైర్ అయ్యిద్ది. సో, తను మధ్యలో ఇంటరప్ట్ అయిందని నిఖిల్ కూడా ఫైర్ అయ్యి వీళ్ళిద్దరి మధ్యలో వార్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్‌గా నడుస్తదని ప్రోమోలో క్లియర్‌గా అర్థమైంది. మనం ఎపిసోడ్ చూస్తే మాత్రం మనకు క్లియర్‌గా అర్థమైతది ఎవరి మధ్యలో ఏం గొడవలు జరిగినాయి. నాకు తెలిసినంత వరకు 6 మెంబర్స్ అయితే నామినేషన్స్‌లో ఉన్నారు. సో, వీళ్ళైతే క్లియర్‌గా ఉంటారు. మణికంఠ ఉంటాడు, విష్ణుప్రియ ఉంటది, అండ్ ఆల్సో శేఖర్ భాష ఉంటాడు, సోనియా ఉంటది. ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు అని అనిపిస్తుంది నామినేషన్స్‌లో. సో, ఈ వీక్ అయితే ఖచ్చితంగా చీఫ్స్ సేఫ్ అయిపోయారు. సో, మళ్ళీ మనం డే ఎపిసోడ్ మొత్తం అనాలిసిస్‌లో కలుద్దాం. బాయ్.